అందరికీ నమస్కారం. మీ వీరభద్రరావు మామిళ్ళపల్లి. ఈరోజు కార్యసిద్ధి మంత్రం గురించి తెలుసుకుందాం. హనుమ కార్యసిద్ధి మంత్రం గురించి తెలుసుకుందాం. ఈ కార్యసిద్ధి మంత్రం చదవడం వల్ల ఎటువంటి ఫలితాలు లభిస్తాయి, ఏ విధంగా మనం కార్యాన్ని సాధించవచ్చు, ఇది ఎవరెవరికి చెప్పారు, ఈ విషయాలని కూడా ఈవేళ వీడియోలు తెలుసుకుందాం. మై యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామిళ్ళపల్లి ప్రెజెంట్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్, డివోషనల్ అండ్ కల్చరల్. సీ మై ఆల్ వీడియోస్ కంటిన్యూస్లీ. రామాయణం సంస్కృతంలో వాల్మీకి మహర్షి రచింపబడింది. ఈ రామాయణంలో ఉన్నటువంటి కాండలు బాలకాండ, అయోధ్యాకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఇలా 6 కాండలుగా వాల్మీకి రామాయణం రచింపబడింది. ఈ 6 కూడా అద్భుతమైనటువంటిది, సుందరమైనటువంటిది సుందరకాండ. అటువంటి సుందరకాండ ఎంత అద్భుతంగా ఉంటుందంటే అన్ని విషయాలు కూడా దాంట్లో ప్రతీదీ కూడా సుందరంగా ఉంటుంది కాబట్టి దానికి సుందరకాండ అనే పేరు వచ్చింది. మరి ప్రతి కాండలను కూడా శ్రీరామచంద్రుని యొక్క స్థితిగతులన్నీ కూడా చెప్పబడుతూ ఉంటాయి. దాని ఆధారంగానే ఈ కాండలకు ఈ పేర్లు పెట్టడం జరిగిందనమాట. హనుమంతుడు సముద్ర లంఘనం చేశాడు. అంటే సముద్రాలు దాటుకొని సీతాదేవిని అన్వేషిస్తూ లంకానగరంలో ప్రవేశించాడు. ఆ లంకానగరంలో ప్రవేశించిన తర్వాత అంతా వెతికాడు, ఎక్కడా సీతాదేవి కనబడలేదు. అప్పుడు ఆఖరికి అశోకవనంలోకి వెళ్ళాడు, అక్కడ కానీ ఉందేమో అని చెప్పని. అక్కడ అశోకవనంలోకి వెళ్ళి అశోకవనంలో చెట్టు మీద చూశాడు, పైనుంచి చూశాడు. చూస్తే కింద సీతాదేవి కనిపించింది. అంటే అక్కడ ఉన్నటువంటి ఆవిడ కట్టుకున్న మాసిన బట్టలు, ఆవిడ కూర్చున్న పరిస్థితి, ఇవన్నీ గమనించి ఈవిడే సీతాదేవి అని గమనించాడు. అక్కడ రామనామస్మరణ చేశాడు దిగి కిందకి. ఆమె గ్రహించింది సీతాదేవి, వచ్చినవాడు హనుమంతుడు చెప్పుకున్నాడు. ఈయన నేను హనుమని, రామభక్తుణ్ణి అని చెప్పుకున్నాడు. ఇక్కడ సంఘటనలు చెప్పాడు. సీతాదేవి గ్రహించింది. మరి రాముడిచ్చినటువంటి తన దగ్గర ఉన్నటువంటి ఉంగరాన్ని ఆ సీతాదేవికి ఇచ్చాడు. మరి సీతాదేవి దగ్గర నుంచి వెళ్ళి చూడమని స్వీకరించాడు. అది తీసుకున్నాడు. తీసుకుని ఈయన దగ్గర పెట్టుకున్నాడు. అప్పుడు ఏం జరిగింది అంటే, అప్పుడు సీతాదేవి అంది, హనుమా, నువ్వు చాలా కష్టపడి ఈ సముద్రాన్ని లంఘనం చేసి ఇక్కడికి చేరావు, రాక్షసులను ఎదిరించావు, ఇక్కడికి వచ్చావు. నీ యొక్క సంకల్ప సిద్ధి చాలా గొప్పది. ఇంకా తదుపరి చేయవలసింది చాలా ఉంది. రాముడు రావాలి, యుద్ధం చేయాలి, నన్ను తీసుకుని వెళ్ళాలి ఇక్కడి నుంచి, రావణ్ణి మీ గెలవాలి, రావణ్ణి హతమార్చాలి, ఇవన్నీ జరగాలి. ఇవన్నీ జరగాలంటే నీకు సంకల్ప సిద్ధి చాలా అవసరం, ఓర్పు చాలా అవసరం, కార్యసిద్ధి చాలా అవసరం. అందుకోసం అని చెప్పి నీకు కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశిస్తాను అని సీతాదేవి కార్యసిద్ధి మంత్రాన్ని ఉపదేశించింది. రామాయణంలో సుందరకాండలో 39వ సర్గంలో 5వ శ్లోకంగా ఈ కార్యసిద్ధి మంత్రం చెప్పబడింది. చెప్పిన వారెవరు? సీతాదేవి, పరమ పతివ్రత. అటువంటి పవిత్రురాలైన సీతాదేవి నోటి వెంట వచ్చినటువంటి మంత్రం ఇది. అది హనుమంతుడికి ఉపదేశించిందనమాట. ఆ మంత్రం ఉపదేశించడం వల్ల ఇతను ఆ మంత్రాన్ని నేర్చుకున్నాడు. నేర్చుకున్న తర్వాత ఆ శ్లోకం చదివాడు. అప్పుడు హనుమతో సీతాదేవి అంది, ఈ మంత్రాన్ని సంకల్పసిద్ధితో, ఓర్పుతో నువ్వు పదే 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 ఈ మంత్రం జపిస్తూ ఉండు. అలా జపిస్తూ ఉన్నట్లయితే నీకు కార్యసిద్ధి ఏర్పడుతుంది, నీకు మంత్రశక్తి ఏర్పడుతుంది అని చెప్పి సీతాదేవి తన పవిత్రమైనటువంటి తన నోటి వెంబడి వచ్చినటువంటి ఈ మాటలు కాబట్టి ఇది చాలా పవిత్రమైపోయింది ఈ కార్యసిద్ధి మంత్రం. అదేవిధంగా హనుమంతుడు ఈ విధంగా రామకార్యంలో విజయం సాధించాడు. ఆ మంత్రాన్ని జపించి రామకార్యంలో విజయాన్ని సాధించాడు. మరి అలాగే మనం కూడా ఏదైనా ఒక కార్యాన్ని సాధించాలంటే ఈ మంత్రాన్ని మనం కూడా జపిస్తూ ఉన్నట్లయితే తప్పకుండా మనం కూడా కార్యసిద్ధిని సాధిస్తాము అన్నమాట.
అంచేత ఆవిడ చెప్పిన మంత్రం ఏమిటో చూద్దాం, ఆ శ్లోకాన్ని చదువుదాం. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు కూడా 108 సార్లు చదవాలి, 40 రోజులు చదవాలి. అలా చదివినట్లయితే తప్పకుండా కార్యసిద్ధి జరుగుతుంది. హనుమ ఏ విధంగా కార్యసిద్ధి సాధించాడో అదేవిధంగా ఇక్కడ కూడా తప్పకుండా మనము కార్యసిద్ధి సాధించడం జరుగుతుంది. ఇది పెద్ద కష్టమైన మంత్రమేం కాదు, పెద్ద కష్టమైన శ్లోకం కాదు. నేను చదువుతాను, నాతో పాటు మీరు కూడా 11 సార్లు ఈ శ్లోకాన్ని చదవండి. ముందుగా శ్లోకం వినిపిస్తాను. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవా. ఏమన్నాడంటే సీతాదేవి అంటుందంటే, త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమా. హరిసత్తమా ఓ కపిపుంగవ. హరి అంటే నానార్థాలు ఉన్నాయి. విష్ణువు, ఇంద్రుడు, కోతి, కప్ప ఇలా నానార్థాలు ఉన్నాయి. ఇక్కడ హరిసత్తమా ఓ కపి సత్పురుష. సత్తమ అంటే సత్పురుష అని అర్థం అన్నమాట. హరిసత్తమా ఓ కపి సత్పురుష, ఓ వానర సత్పురుష అని సంబోధిస్తూ ఆవిడ ఏమన్నారంటే, అస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణంత్వం. అస్మిన్ కార్యనిర్యోగే ఈ కార్యాన్ని నిర్వహించే ముందు నువ్వు ఒక్కడవే దీనికి ప్రమాణము, దీన్ని సాధించేయడానికి నువ్వే ప్రమాణము అని చెబుతూ ఏంటంటే, హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. ఇంకా ఏమందంటే కూడా హనుమాన్ ఓ హనుమా అంటూ ఇంకేందంటే దుఃఖక్షయో కరో అంటే దుఃఖాన్ని నశింపజేస్తావు నువ్వు. ఎలాగా? యత్నమాస్తాయా అంటే ఏ కార్యమైతే అనుకున్నావో ఆ కార్యానికి ఇప్పుడే నువ్వు నడుం బిగించు ఆ ప్రయత్నానికి. తప్పకుండా నీకు శుభం జరుగుతుంది, శుభం భూయాత్ అని చెప్పి ఆ సీతాదేవి, పరమ పవిత్రురాలైన సీతాదేవి హనుమకు చెప్పిందన్నమాట. అంత అద్భుతమైనటువంటిది ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని పఠించేయగలది వల్ల శక్తివంతులు అవుతారు, కార్యసిద్ధి జరుగుతుంది. ఓకేనా? అంచేత ఈ శ్లోకాన్ని ఇప్పుడు మనం చూద్దాం మళ్ళీ ఇంకొకసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. మళ్ళీ రెండోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. మూడోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. నాలుగోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. ఐదోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. ఆరోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. ఆరొకటి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. ఎనిమిదోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. తొమ్మిదవసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. పదోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. పదకొండోసారి. త్వమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమా హనుమాన్యత్రమాస్తాయ దుఃఖక్షయకరో భవా. ఇది కార్యసిద్ధి మంత్రం. ఈ కార్యసిద్ధి మంత్రాన్ని మంచి రోజు చూసుకుని
మంచి తిథి చూసుకొని మంచి నక్షత్రం చూసుకొని ఆ రోజు ప్రారంభించండి. తప్పకుండా హనుమంతుడు కార్యసిద్ధిని ఇస్తాడు, కష్టాలకి గట్టెక్కిస్తాడు. సీతాదేవంత పవిత్రాలు ఇచ్చినటువంటి మంత్రము శ్రీరాముని ఎవరికి హనుమకి. మరి అటువంటి హనుమ ఈ కార్యసిద్ధి మంత్రాన్ని జపించి ఆయన కార్యసిద్ధిని సాధించాడు, రామకార్యాన్ని సాధించాడు. అంత బలవత్తరమైనటువంటిది ఈ శ్లోకము. ఈ శ్లోకాన్ని ప్రతిరోజు 108 సార్లు చదవండి, 40 రోజులు చదవండి. తప్పకుండా అందరూ కూడా విజయం సాధించండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మీ వీరభద్రరావు మామల్లిపల్లి ప్రెసిడెంట్స్.